నమస్తే ఫ్రెండ్స్, మనకి అమరావతి రాజధానిలో ఎట్టికేలకు బాలకృష్ణ గారి సినిమా షూటింగు ప్రారంభమైంది. మన కొరటాల శివ గారు డైరెక్షన్లో బాగుంది. మరి ఈ సినిమా గురించి అసలు ఏంటి, ఈ సినిమా స్టోరీ ఏంటి, బడ్జెట్ ఎంత, ఇది పాన్ ఇండియా స్థాయికి వెళ్తుందా వెళ్ళదా, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వెళ్దాం. మ్యాటర్ ఏంటంటే, మొట్టమొదటి రాజధానిలో సినిమా షూటింగ్ ప్రారంభించబడిన సినిమా ఇది. ఒకటి, రాజధానిలో 80% సినిమా తీస్తారంట. ఏంటి, ఓన్లీ అమరావతి సరౌండింగ్ ప్రాంతాల్లో. సూపర్. సినిమా బడ్జెట్ వచ్చేసి 150 కోట్ల నుంచి 200 కోట్లు. మరి 150 కోట్ల నుంచి 200 కోట్లు బాలకృష్ణ గారికి మార్కెట్ వర్కౌట్ అవుతుందా చూడాలి మనం. సరే, దీని పక్కన పెడదాం. ఈ సినిమాని పక్కా పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దుదాం అనుకుంటున్నారంట. పాన్ ఇండియా సినిమాకి తీర్చిదిద్దడం అంటే పాన్ ఇండియా స్టార్స్ని పెట్టి తీస్తే కుదరదు. దాంట్లో కంటెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మనందరికి తెలిసిన సినిమా ఉంది కాంతార. అందులో పాన్ ఇండియా స్టార్ ఒక్కళ్ళు లేరు, కానీ పాన్ ఇండియా ప్రజల్ని అట్రాక్ట్ చేసే స్టోరీ అందులో ఉంది. అలా ఉండాలా పాన్ ఇండియా సినిమా అంటే. మరి కొరటాల గారు ఏం చేశారో ఏమో మనకు తెలియదు. పాన్ ఇండియా సినిమా తీస్తున్నాం అని గట్టిగా బల్ల గుద్ది మరీ చెప్పారు. దాని పక్కన పెడదాం. ఇంకా మూడోది, ఈ సినిమాకి బీజిఎం అనిరుద్ధ్ గారు. ఆయన బీజిఎం చాలా వెరైటీగా, చాలా యంగుగా, స్టైలిష్గా ఉండిద్ది. ఈ తరం వాళ్ళకి మ్యాచ్ అయ్యిద్ది. సరే, ఆయన్నే తీసుకున్నారు, మంచిది. ఇంకా స్టోరీకి వద్దాం. స్టోరీ ఆయన చెప్పినట్టుగానే కార్పెంటర్ స్టోరీ అంట. కార్పెంటర్ స్టోరీ అంటే ఒక సాధారణ మధ్యతరగతి, ఒక లేబర్, ఒక కార్మికుడికి సంబంధించిన స్టోరీ. ఆ స్థాయి నుంచి ఒక వ్యక్తి సీఎం రేంజ్కి ఎలా వెళ్ళారు అనే ఒక సామాజిక స్పృహల్ని అన్నిటిని టచ్ చేస్తూ సినిమా కొనసాగుతూ ఉంటుందంట. ఈ జూలై 1st వీక్ నుంచే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. అయితే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ని కూడా తీసుకుంటున్నారు, వివిధ భాషల్లో వాళ్ళని తీసుకుంటున్నారు. చాలా పక్క ప్రణాళికతో స్క్రిప్ట్లో ఏముందో దాన్నే తీసుకుంటూ ముందుకు వెళ్తారంట. సరే, ఏమైనప్పటికీ బాలకృష్ణ గారికి పాన్ ఇండియా సినిమా తీయడం చాలా కష్టమేం కాదు, ఎందుకంటే ఆయన మంచి నటులు కాదనలేము. అయితే ఈ రాసుకున్న డైరెక్టర్ల కథని, స్క్రిప్ట్ని చాలా పకడ్బందీగా రాసుకోవాలి. ఆ మటుకు వస్తే బాలకృష్ణ గారే కాదు, ఏ హీరోని పెట్టైనా పాన్ ఇండియా సినిమా తీయటం చాలా ఈజీ. అది కథ పర్ఫెక్ట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ సినిమా NBK 112 ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వటం పెద్ద సమస్య ఏం కాదు. మరి మీరేమంటారో కామెంట్ పెట్టండి, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్.